బ్రేకింగ్ న్యూస్ తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణ విషయంలో ఇటు ఏపీ హైకోర్టు ఇప్పుడు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది ఏపీ హైకోర్టు. తిరుమలలో నిర్మిస్తున్న శారదా పీఠం భవనం నిర్మాణాలను కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. బిల్డింగ్ ప్లాన్స్ కు సంబంధించి అన్నిటికీ విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు మండిపడింది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే గనక అసలు ఏం జరుగుతోందో ఈ కేసు ఒక పెద్ద ఎగ్జాంపుల్ కావాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. విశాఖ శారదా పీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ టీటీడీ దానిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు న్యాయవాది తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిలువేశారు. గతంలోనే ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఈ పిల్పై మరోసారి విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్ చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానాన్ని చేసినట్టుగా పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి ఆశ్రమంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా ఏదైతే 5,000 చదరపు అడుగులకు పర్మిషన్ తీసుకుని ఏకంగా 20,000 చదరపు అడుగుల్లో నిర్మాణం, అదేవిధంగా ప్రతి చోట నిబంధనల అతిక్రమణ జరిగిందంటూ గత 4 సంవత్సరాలుగా తిరుపతికి చెందిన న్యాయవాది ఓంకార్ పోరాటం చేస్తున్నాడు. నిన్న హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఎందుకు విశాఖ శారదా పీఠాన్ని తిరుమలలో తొలగించరాదంటూ వ్యాఖ్యానించడంతో పాటు కౌంటర్ దాఖలకు కొంత సమయం విశాఖ శారదా పీఠాధిపతి న్యాయవాదికి అనుమతి ఇచ్చిన నేపథ్యం. ప్రస్తుతం అంతా ఈ విషయం గురించి మాట్లాడడానికి సాధు పరిషత్ గౌరవాధ్యక్షులతో పాటు అదేవిధంగా న్యాయవాది ఓంకారు, స్వామి శ్రీనివాసానంద ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓంకార్, చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది హైకోర్టు? సార్, గత కొన్ని హీరింగ్ల నుంచి టీటీడీ వాళ్ళు కూడా కౌంటర్ వేయడం లేదు. అదేవిధంగా నిన్న గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా కౌంటర్ విషయము ప్రస్తావన వచ్చినప్పుడు అటు టీటీడీ వాళ్ళు వేయలేదు, అదేవిధంగా విశాఖ శారదాపీఠం అడ్వకేట్ గారు కూడా వేయలేదు. వారు వచ్చేసి నేను కొత్తగా వకాల్తో తీసుకున్నాను, అందువల్ల నేను కౌంటర్కి నాకు గడువు కావాలన్నారు. ఆ సమయంలోనే గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఒక మాట వ్యాఖ్యానించడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విధంగా కట్టారంటే ఈ ఒక్క కేసుతోనే మేము ఒక సంచలన తీర్పు ఇచ్చి ఇది రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి గౌరవ చీఫ్ జస్టిస్ గారు చెప్పడం చాలా శుభపరిణామం. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు ఒక ప్లానింగ్ ఇచ్చారో టీటీడీ వాళ్ళు, ఆ ప్లానింగ్ని డీవియేట్ చేస్తూ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, అసలుకి దీన్ని ఎలా అనుమతిస్తారు మీరు అని చెప్పేసి కూడా టీటీడీ వారిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా అవతల అడ్వకేట్ కూడా నాకేం తెలియదు, నేను ఇప్పుడే వకాల్తో తీసుకున్నాను, నాకు కొద్దిగా గడువు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో గౌరవ చీఫ్ జస్టిస్ గారు గడువుకి సమయం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా సరే న్యాయం మన పక్కన ఉంది, ధర్మం మన పక్కన ఉంది. కాబట్టి ఖచ్చితంగా విశాఖ శారదాపీఠం అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. అది గౌరవ హైకోర్టు ఇచ్చే ముందు కంటే టీటీడీ వాళ్ళే ఆ కట్టడాలను కూల్చేస్తే చాలా శుభపరిణామంగా ఉంటుందనేసి మేము టీటీడీ వాళ్ళని కూడా కోరుతున్నాము. సో మీరు చెప్పండి, ప్రభుత్వం మారి 7 నెలలు అయింది, ఇంకా శ్రీనివాస మీరు చాలాసార్లు డిమాండ్ చేశారు, ఏదైతే శారదాపీఠం అటు వైజాగ్లో కానీ ఇటు అనేక ఆక్రమణలకు పాల్పడిన నేపథ్యము, ఈ పరిస్థితుల్లో మీరు ఎందుకు ఈ టీటీడీకి నేను ఇంకా అతని మీద ప్రేమ చూపిస్తున్నాను? ఇది చాలా తప్పిదమండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారే మనందరికీ సుప్రీం. స్వామీజీలు అందరం కూడా వారికి సేవకులం మాత్రమే. అటువంటి ఒక పీఠాన్ని పెట్టుకొని ఒక సాధు పరంపరలో ఉంటూ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సాధువులుగా ఉండేటటువంటి స్వరూపానందే ఆ పీఠమే దిగజారిపోయి వెంకటేశ్వర స్వామి తిరుమల మీదే ఆక్రమణలకి పాల్పడితే, భూ ఆక్రమణలకి భూదందాకి పాల్పడి అక్రమ నిర్మాణం చేస్తే ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరిని సంప్రదించకుండా ఏదో గత ప్రభుత్వం వైకాపా మన చేతిలో ఉన్నది, ఈవోలు సీఎంలు నేను చెప్పిందే వాళ్ళందరూ ఆచరిస్తారు, గౌరవిస్తున్నారని ఆయన అడ్డుగోలుగా అటువంటి అక్రమ నిర్మాణం చేయడం అనేది వెంకటేశ్వర స్వామి ఆగ్రహించడండి. రాజగోపురం కంటే ఎత్తుగా మీరు మీ పీఠాన్ని కట్టేస్తే ఎలా కుదురుతుంది ఇది? కాబట్టి ఇది నిర్ద్వంద్వంగా ఖండించాల్సిన విషయం. ఈ తరుణంలో ఓంకార్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి తిరుపతి టీటీడీ కూడా మరి ఒక తీర్మానం చేసి దాన్ని సీజ్ చేస్తున్నామని గతంలో మనం అక్కడ అక్రమ కట్టడం పీఠం దగ్గర విశాఖ శారదా పీఠం ఏదైతే కట్టడం ఉందో గోగర్భం దగ్గర మనం నిరాహార దీక్ష చేశాం.
మనం ధర్నాలు చేశాం. అలాగే హిందూ సంఘాలన్నీ కూడా అక్కడ విశాఖలో కూడా భీమిలి దగ్గర దాదాపుగా ఒక 15 ఎకరాల భూమిని అక్రమంగా చాలా కారు చౌకగా కొట్టేసి అక్కడేమో వేద పాఠశాల పెడతానని, అక్కడ చిన్నపిల్లలకి ముఖ్యంగా బ్రాహ్మణ పిల్లలకి వేదాలు నేర్పుతానని ఈయనేమో వల్లించి సమాజాన్ని కూడా అక్కడ తప్పుదో పట్టించి అక్కడేమో భీమిలి కొండపైన అత్యంత కోట్ల విలువైన స్థలాన్ని పొందారు. నిజంగా పీఠం కట్టారా? అక్కడేమైనా వేద పాఠశాల కట్టారా? అది లేదు. ఆ వెనకేమో వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, వీరి అనుయాయులందరూ కూడా అక్కడ విలాసవంతమైన భవనాలు కట్టి దాన్ని వ్యాపారంగా మలుచుకోవడానికి ఒక ప్రయత్నం. ఇది తేటతలం అయింది. ఆ రోజు మేము దానికి నిరసించాము, ధర్నాలు చేశాము. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా హిందువులకి వెంకటేశ్వర స్వామికి న్యాయం జరిగిందని మేము భావిస్తున్నామండి. ఏదైతే స్వామి తిరుమలలో విజిలెన్స్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు, ఈ మఠాల నిర్వహణ ఎలా జరుగుతుంది, కానీ అందరూ అక్కడ ఉన్న ఉద్యోగులు అక్కడ ఉన్న మఠాల ఉద్యోగులతో మాత్రమే వేశారు. కానీ మీలాంటి డిమాండ్స్ చేస్తున్న స్వామీజీలు అసలు ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయనే విషయాల్లో బయట పెట్టింది మీలాంటి వారు. కానీ మీలాంటి వారిని ఎందుకు ఆ కమిటీలో సభ్యులుగా చేర్చుకోలేకపోయారు? చేర్చుకోవడానికి వాళ్ళు ఇంకా ఉండేటటువంటి నిబంధనలన్నీ కూడా బయటపడిపోతాయి. ఈరోజు మఠాలు పీఠాలు పూర్తిగా నియమాలన్నీ కూడా ఉల్లంఘన చేస్తున్నారు. ఏదైతే టీటీడీ తిరుపతి నుండి పెర్మిషన్లు పొంది ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, ఉపన్యాసాలు, భక్తులకి సౌకర్యాలు, భక్తులకి ఆ మాత్రం పిడికిన అన్నం పెడతామని, అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని ఏదైతే లిఖితపూర్వకంగా వీరు రాసి ఇవ్వడం వల్లనే టీటీడీ నుంచి అనుమతులు పొందారు ఆ కట్టడాలకి, ఏదైతే పీఠాలకి మఠాలు కట్టుకోవడానికి. కానీ వాస్తవంగా మఠాల్లో ఇవేమీ కనిపించడం లేదు. ఆధ్యాత్మికత అస్సలు కనిపించడం లేదు. కేవలం వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కాబట్టి ఇటువంటి వ్యాపార ధోరణులతో వెళ్తున్నారు తప్ప కనీసం పిడికడ అన్నం ఎవరికి పెట్టింది లేదు. అక్కడ వచ్చిన భక్తులకి దోపిడీ, నిలువు దోపిడీ ఎక్కడే జరుగుతుంది. శనివారం ఆదివారం అయితే ఆ రూములు మరీ దందా చేస్తున్నారు. అక్కడ ఒక కళ్యాణం చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా లక్షల రూపాయలతో దోపిడీలకు పాల్పడుతున్నారు. మరి వీరికి ఇచ్చినటువంటి ఆ పీఠాలకి ఏ ఉద్దేశంతో టీటీడీ స్థలం కేటాయిస్తే దానికి విభిన్నంగా వెళ్తున్నప్పుడు టీటీడీ ఎందుకు అలసత్వం వహించడం? మాలాంటి వాళ్ళని చెప్తున్నాం, తప్పు అనేది అంటే కాషాయం కట్టుకొని తప్పు చేసి వచ్చా? మఠాల పేరు మీదుగా మనం అన్యాయాలకి అక్రమాలకు పాల్పడవచ్చా? అంటే కాషాయం కట్టిన వాళ్ళు ఏ తప్పు చేసినా అడగకూడదు ఎవరు? మేమంత గొప్పవాళ్ళమా? వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళమా? ధర్మం కంటే గొప్పవాళ్ళమా? కాబట్టి ఇది చాలా తప్పండి. అది పీఠాధిపతులు అందరూ కూడా కళ్ళు తెరవాలి. మీరు కనీసం ఏ నియమాలతో, ఏ ఉద్దేశంతో టీటీడీ వాళ్ళు మీకు పీఠాలకి అప్పచెప్పారో కొండపైన దానికి నిజం చేయండి. వారికి వాస్తవాలు దానికి న్యాయం చేయండి. అంతేగాని ఇలాంటి తప్పులు చేస్తే రేపు మొత్తం మఠాధిపతులు అందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. మీలాంటి వాళ్ళ వలన పోరాడేటటువంటి మాలాంటి స్వాములు కూడా తలదించుకునే పరిస్థితి దయచేసి తీసుకురావద్దని అక్కడ ధర్మం చేయండి, న్యాయం చేయండి, పీఠానికి విలువ తీసుకురండి తప్ప ఈ పీఠాలకి పాడు చేసి మన పూర్వీకులు గురువులు ఏదైతే ఏ ఉద్దేశాలతో మనకు పీఠాలు అప్పచెప్పారో ఆ ధర్మాన్ని పక్కన పెట్టేసి, ఆ ధర్మరక్షణ విడిచిపెట్టేసి వ్యాపార ధోరణితో వెళితే హిందూ సమాజం వెంకటేశ్వర స్వామి మనల్ని క్షమించడు. ఏదైతే ఇటు ఓంకార్ న్యాయవాది హైకోర్టులో పోరాడుతున్న న్యాయవాది ఓంకార్తో పాటు అదేవిధంగా శ్రీనివాసానంద స్వామి చెప్తున్న దాని ప్రకారం హైకోర్టులో ఇప్పటి వరకు టీటీడీ తమ పిటిషన్ దాఖలు చేయలేదు, తమ తరఫున లాయర్ను కూడా ఈ విషయం మీద వాదించలేదు. మరోవైపు ఏదైతే శ్రీ శారదాపీఠం వైజాగ్కి సంబంధించిన శారదాపీఠకు సంబంధించిన న్యాయవాదిని కూడా ప్రతిసారి మారుస్తున్నారు. కేవలం కేసును తాసారం చేయడానికి ఈ విధమైన ప్రక్రియను కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీనే ఏదైతే లీజు రద్దు చేసిన టీటీడీ చర్యలు తీసుకోవడానికి ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? వెంటనే ఆ విశాఖ శారదాపీఠాన్ని ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటినంతా కూలగొట్టడం, మిగతా వాటిని టీటీడీ తన అవసరాల కోసం వినియోగించుకుంటే బాగుంటుందంటూ కూడా ఓంకార్ అభిప్రాయపడుతున్నాడు. అదేవిధంగా స్వామి కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, అలిపిరి నుంచి.